జగ్గయ్యపేట బాలుర ఉన్నత పాఠశాలలో విద్యా కిట్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యా కిట్ పంపిణీ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్ను స్వయంగా అందించి వారికి ఉత్తమ భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాల విద్యార్థులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారు విద్యలో మరిన్ని వనరులు అవసరమా అనే అంశంపై ఆరా తీశారు. వారి అవసరాలపై తక్షణమే స్పందిస్తూ ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని వసతులు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ మార్గదర్శకంలో ఆంధ్రప్రదేశ్ను నిరక్షరాస్యత లేని రాష్ట్రంగా మార్చాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది అని ఆయన తెలిపారు. అంతేకాక ప్రతి పాఠశాల అవసరాలను గుర్తించి మరింత మెరుగైన విద్యా వాతావరణం అందించేందుకు ప్రభుత్వం ప్రజల సూచనలకు సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని, విద్యార్థులు ముఖాల్లో వెలుగులు కనిపించడమే ఈ కార్యక్రమం విజయాన్ని సూచిస్తుందని అన్నారు. చాలా సంతోషం. ఈరోజు స్కూల్స్ మొత్తం కూడా రీఓపెన్ అయినాయి. మరి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు, ఇప్పుడే మరి అధ్యక్ష వహిస్తున్నటువంటి కరుణాకర్ మాస్టారు, మీ అధ్యాపకులకు అదే తల్లిదండ్రులందరూ కూడా పేరు నమస్కారం తెలియచ్చు. నాలుగు శుభాశీస్సులు. మాతో పాటు చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారు, అదేవిధంగా మీ స్కూల్ కమిటీ చైర్మన్ గారు, ఇక్కడ చేసినందుకు కూడా నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి, మంచి విద్య ఇవ్వాలని చెప్పని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్తో ప్రైవేట్ స్కూల్తో పోటీ పడాలి, వాళ్ళకన్నా మంచి విద్య ఇవ్వాలి, భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్లో సీట్ రావాలంటే రికమెండేషన్ స్థాయికి వెళ్ళాలని చెప్పి లోకేష్ పదే పదే చెప్తుంటాడు. నిజంగా రోజు చూస్తామంటే ఈరోజు ఇచ్చిన స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, మెటీరియల్ బుక్స్ కావచ్చు, రేపు మాపో డ్రెస్ కూడా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా నాణ్యతలో ఏమాత్రం లోపం లేకుండా ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ మంది మధ్యతరగతి పిల్లలు అవుతారు. అటువంటి పిల్లలకి మంచి విద్య నేర్పాల ఉద్దేశంతో ఈ మెటీరియల్ ఇవ్వడం, అదేవిధంగా తల్లికి వందనం స్కీమ్ ద్వారా ప్రతి విద్యార్థికి కూడా రేపో మాపో వాళ్ళ ఖాతాలో 15,000 రూపాయలు పడతాయి. గతంలో అయితే ఒకటి పడి, ఇప్పుడు ఇద్దరున్న ముగ్గురున్న పిల్లలందరికీ కూడా మీ యొక్క అకౌంట్లో 15,000 అమౌంట్ పడతాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఏమాత్రం టీచర్స్ ఎక్కడ కూడా ఈ స్కూల్ ఇప్పుడు హెడ్ మాస్టర్తో పాటు అందరూ టీచర్లు ఉన్నారు. ఏమాత్రం కూడా టీచర్స్ కొరత కూడా ఎక్కడ లేదు. ఇంకా టీచర్స్ కొరత లేకుండా మెగా డిఎస్సి ద్వారా రాష్ట్రం అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా టీచర్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్లో మరి ప్రైవేట్ స్కూల్లో ఉన్న మెథడ్స్ కన్నా ఇంకా అవసరమైతే టీచర్స్ ట్రైనింగ్ పంపించి మంచి శిక్షణ ఇవ్వాలి కూడా ఈ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ స్కూల్స్కి తేడా ఏంటంటే మన స్కూల్స్లో ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్ ఆడడానికి అవకాశం ఉంటుంది. అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ప్లే గ్రౌండ్ కావచ్చు, రూమ్స్ కూడా చాలా విశాల రూమ్స్ ఉంటాయి. టీచర్స్ కూడా చాలా తెలివైన ఉపాధ్యాయులు. ఎందుకంటే టీచర్ ఉద్యోగం రావాలంటే చాలా కష్టం. 1000 మంది ఎగ్జామ్ రాస్తే 100 మంది సెలెక్ట్ అవుతారు. ఆ 100 మంది గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు చెప్తారు. ఆ 900 మంది ఎవరైతే టీచర్ ప్రభుత్వ ఉద్యోగం రాదో వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చెప్తారు. అంటే మన టీచర్లు గొప్ప వాళ్ళ, ప్రైవేట్ స్కూల్లో తిరిగేల వాళ్ళ? మన టీచర్లే తిరిగేల వాళ్ళు. అటువంటి టీచర్లు ఉన్నారు. అందువల్ల మనం అందరూ కూడా బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకొని చదువుతో పాటు డిసిప్లిన్ ఉండాలి. అదేవిధంగా క్రీడలు కూడా రోజు గేమ్స్ ఎంతో కొంత గేమ్స్ ఆడాలి. తల్లిదండ్రులు సంతోషపడే విధంగా స్కూల్కి మంచి పేరు వచ్చే విధంగా. నేను కూడా ఈ స్కూల్ చదువుకున్నా. చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ స్కూళ్ళు చదువుకున్న దానికన్నా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి, ఇక్కడిక్కడ విజయవాడ పోవాలి, హైదరాబాద్ చదువుకోవాలి చాలామంది అనుకుంటారు. మన ప్రాంతంలో మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు. ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు,
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల ఎక్కడ చదువుకున్నా కష్టపడి చదివితే, క్రమశిక్షణ ఉంటే తప్పకుండా మనం జీవితంలో విజయాలు సాధించవచ్చు. కాబట్టి మీ అందరూ కూడా బాగా చదువుకొని మంచి ఉత్తమమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి కోరుతూ మీ అందరూ కూడా మరొకసారి బెస్ట్ విషయం చెప్తూ సెలవు తీసుకుంటాం.